వచ్చినవాడు ఫల్గుణుడు, వచ్చినవాడు ఫల్గుణుడు. ఫల్గుణుడు అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినవాడు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టిన వాడికి ఎప్పుడూ అపజయం లేదు, ఎప్పుడూ విజయమే. అంటే వచ్చినవాడు విజయుడు అనమాట, గెలిచేవాడు. వచ్చినవాడు శత్రుస్థానంలో ఉన్నవాడు గెలిచేవాడైతే మనం ఓడిపోతాం కదా. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెల్తుమనంగరాదు, రాలచ్చికినై పెనంగిన బలంబులు రెండును గెల్వనేర్చునే. రాజ్యం కోసం యుద్ధం చేస్తే రెండు వర్గాల వారు ఇద్దరు గెలుస్తారా, ఎవరో ఒకళ్ళే గెలుస్తారు. హెచ్చగు కుందగున్ తొడరుట ఎల్ల విధంబులకోర్చుట. ఏం జరిగినా మనం సిద్ధపడాలి. అట్లుగాక ఇచ్చదలంచి ఇమ్మెయిని ఇత్తరి పొందగు చేతయుందగున్. కాబట్టి ఇప్పుడు మనం సంధి చేసుకోవడమే మంచిది అని కూడా ఆనాడు చెప్పాడు. ఆనాడు చెప్పిన మాటలు వినకుండా ఈవేళ యుద్ధం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కర్ణుడిని నమ్ముకునే పరిస్థితి దుర్యోధనుడికి వస్తే దుర్యోధనుడు నష్టపోతాడు. కాబట్టి కర్ణుడిని అర్ధరథుడు అని యథార్థం చెప్పి దూరంగా పెట్టాడు.